ప్రజల నాయకుడు, ఎదురులేని మన సేవకుడు, పసుపు జెండను ఎత్తాడు, ప్రజల కోసమే కదిలాడు, పొన్నూరు ప్రజలకై ప్రాణమిచ్చేటి ధూళిపాల నరేంద్రన్న. ప్రజలే తన ప్రాణమంటాడు, ప్రజలతోనే తన పయనమంటాడు. ధూళిపాల నరేంద్ర కుమార్తో మేమున్నామంటూ మద్దతు పలకడానికి ఇచ్చేసిన వీళ్ళందరినీ చూస్తే మీ అందరూ మాతో ఉన్నారనే ధైర్యమే మమ్మల్ని ఎప్పుడే నడిపిస్తుంది. కాబట్టి మాటల ద్వారా చెప్పకపోయినా ఇక్కడికి వచ్చి మీ అభిమానాన్ని ఆప్యాయతని పంచిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకాలు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రధానమైంది, ఎందుకంటే అందరూ కూడా వ్యాపారాలు చేసుకునేవాడు. వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఏంటంటే ముందు ప్రశాంతంగా వ్యాపారం చేయాలి అంటే ప్రభుత్వం నుంచి హెరాస్మెంట్ ఉండకూడదు. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలి. ఆ విధమైన పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. నేను చాలా మందిని కలుస్తామంట, చెప్పాలంటే కూడా భయం. ఒక అధికారి పోతే ఇంకో అధికారి వస్తాడు, ఇంకోటి పోతే ఇంకోటి వస్తాడు. వచ్చిన ప్రతి వాడు నా మాట ఏంటి అంటాడు. 2009-14 మధ్య నేను ప్రతిపక్షంలో ఏంటంటే మరి అప్పర్ కళాశాలకు సంబంధించిన రిజర్వేషన్ గతంలో మున్సిపాలిటీ మన చేతిలో ఉన్నప్పుడు రిజర్వేషన్ చేసాం. సగం ఈ ఆర్యవైశ్య అప్పర్ కళాశాలని సగం మన షాదీఖానా కోసం. దాన్ని రోసే గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్నాడు అందరూ ప్రకాష్ గాని మిగతా పెద్దలు చాలా మంది వచ్చారు. అందరం కలిసి ఆఫీస్ రెవెన్యూ ఆఫీసులు కూడా ఇద్దాం, కమిషనర్ ఆఫీసుకి వెళ్ళాం. అధికారంలో లేవని మేము ఇంట్లో కూర్చోాలా, ప్రతిపక్షంలో ఉన్నామని ఇంట్లో కూర్చోాలా. తిరిగి ఆఫీసులో మనకున్న పరిచయాల్లో ఫైల్ ఎక్కడంలో తీయించి రోసే గారితో మాట్లాడి ఫైల్ మూవ్ చేయించి దాన్ని కూడా తీసుకెళ్లి ఇవాళ అప్పర్ కళాశాలకి ప్రభుత్వ పరంగా కేటాయింపు చూసే విధంగా చేయడం జరిగింది. కాబట్టి అధికారం ఉందా లేదా అనేది కాదు, పని చేయడం అనేది ముఖ్యం అనేది మా తండ్రి మాకు నేర్చుకుంది. కాబట్టి అదే బాధలో ఉన్నాం, అదే విధంగా పనిచేస్తాం. కాబట్టి మీ అందరూ కూడా మీ ఆశీస్సులు ఇవ్వండి. అటు ఎంపీగా రంగసాని చంద్రశేఖర్ గారు నిలబడ్డారు, ఎంపీగా ఓటేయాలి. ఎమ్మెల్యేగా 7వ సారి ముందుకు నేను పోటీ చేయబోతా ఉన్నా. దయచేసి మీ అందరి యొక్క ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుతూ అందరికీ పేరు పేరు